హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టఫ్ గాయ్. సో చాలా రోజులైంది వీడియోలు అయితే చేయకుండా. సో ఇప్పుడైతే రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. సో ఈ వీడియో దేని గురించి మాట్లాడబోతున్నాం అంటే స్ట్రెస్ గురించి మాట్లాడబోతున్నాం. థంబ్నెయిల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. సో ఏమేమి కవర్ చేయబోతున్నాం అంటే స్ట్రెస్ అంటే ఏంటిది, ఈ స్ట్రెస్ వల్ల మీ బాడీలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అండ్ ఈ స్ట్రెస్ మీ బాడీ మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అని తెలుసుకోవడానికి కావాల్సిన టెస్ట్ డీటెయిల్స్ కూడా మనం మాట్లాడబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకోండి. సో దాట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. బేసిక్గా స్ట్రెస్ అంటే చాలా రకరకాల స్ట్రెస్కి మనం కన్సిడర్ చేస్తాము. లైక్ ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకోవచ్చు, ఎమోషనల్ స్ట్రెస్ కావచ్చు, లేదంటే ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు. ఇవన్నీ కూడా స్ట్రెస్ కిందకే మనం కన్సిడర్ చేస్తాం. కాకపోతే బాడీలో ఒకటి కామన్గా జరుగుతుంది ఏంటంటే ప్రతి స్ట్రెస్లో కూడా కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ కార్టిసోల్ అనే హార్మోన్ ఏదైతే ఉందో మన బాడీకి చాలా అవసరమైన హార్మోన్. అంటే మన మెటబాలిజం రెగ్యులేషన్లో కావచ్చు, లేదనంటే మన స్ట్రెస్ మేనేజ్మెంట్లో కావచ్చు, ఇలా ప్రతి దానికి కూడా ఈ కార్టిసోల్ అనే హార్మోన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ద ప్రాబ్లం ఏడవుతుందంటే ఈ కార్టిసోల్ అనే హార్మోన్ అబ్నార్మల్ రిథమ్ ఉందనుకోండి, అంటే ఒకసారి ఎక్కువ ఉండడం, లేదంటే లేట్ నైట్స్ ఎక్కువ ఉండడం, ఇలాంటి అబ్నార్మల్ రిథమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వేరే హార్మోన్స్ని కూడా తప్పుగా డ్రైవ్ చేస్తుంది అనమాట. లైక్ ఇన్సులిన్ని కావచ్చు, లేదంటే థైరాయిడ్ని కావచ్చు, లేదంటే టెస్టోస్టెరాన్ కావచ్చు, ఇలా ప్రతి హార్మోన్ని కూడా అబ్నార్మల్గా డ్రైవ్ చేస్తారు. సో ఇట్లా ఒక స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి కార్టిసోల్ ఎక్కువయ్యి వేరే హార్మోన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు థైరాయిడ్ అబ్నార్మల్గా ఉందనుకోండి, మీ మెటబాలిజం అంతా కూడా తప్పుగా ఉంటుంది. మీ ఇన్సులిన్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు మీ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీరు చెప్పే ప్రతి ప్రాబ్లంకి కూడా లైక్ హెల్త్ ఇష్యూస్కి కూడా స్ట్రెస్ మూల కారణం అవుతుంది అనమాట. అందుకే ప్రతి డాక్టర్ కూడా ఏమని చెప్తారు, మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, ఓకేనా, టైంకి తినండి, టైంకి పడుకోండి, ఓకే, ఫిజికల్ స్ట్రెస్ని కూడా తగ్గించుకోండి. ఎందుకంటే బాడీకి మీరు టైంకి తినకున్నా స్ట్రెస్ లాగానే ఉంటుంది, ఓవర్ నైట్ వర్క్ చేసిన స్ట్రెస్ లాగానే ఉంటుంది. ప్రతి స్ట్రెస్ కూడా బాడీకి కార్టిసోల్ని రిలీజ్ చేయమని చెప్తుంది అనమాట. అందుకు స్ట్రెస్ తీసుకోదని చెప్తారు. కార్టిసోల్ మన బాడీ మీద ఎఫెక్ట్ చేస్తుందని ఎట్లా తెలుసుకోగలుగుతాం? కొన్ని టెస్టులు ఉంటాయి అనమాట. బేసిక్గా చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే కార్టిసోల్ టెస్ట్ చేయించుకోమని చెప్పగానే మార్నింగ్ వెళ్ళి బ్లడ్ వేయడం జరుగుతుంది. సో అది నార్మల్గా ఉండగానే నాకు స్ట్రెస్సే లేదు, నాకు కార్టిసోలే లేదు, సో దాట్ నాకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటారు అనమాట. కానీ కార్టిసోల్ అనే హార్మోన్ ఎట్లాంటిది అని అంటే డే మొత్తంలో కూడా ఫ్లక్చువేట్ అయ్యే హార్మోన్ అనమాట. ఈరోజు నేను మీకు ఒక 2 టెస్ట్ల గురించి చెప్తాను. ఈ 2 టెస్టులు కూడా మీకు కార్టిసోల్ యొక్క అప్రోప్రియేట్ రిజల్ట్స్ చెప్తాయి అనమాట. అంటే డే మొత్తంలో కూడా ఆ కార్టిసోల్ రిథమ్ ఎట్లుంది, స్ట్రెస్ మీకు ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అన్న విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. సో ఫస్ట్ టెస్ట్ వచ్చేసి అంటే మల్టిపుల్ సలైవరీ కార్టిసోల్ టెస్ట్ అనమాట. అంటే ఏం చేస్తారంటే డే మొత్తంలో కూడా మీ సలైవాని కలెక్ట్ చేస్తారు. అంటే మీ ఉమ్ముని ఏదైతే ఉంటుందో కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మార్నింగ్ కలెక్ట్ చేసుకుంటారు, అంటే అది వాకింగ్ తర్వాత కావచ్చు, వాకింగ్ ముందుకు కావచ్చు, లంచ్ తర్వాత కావచ్చు, బ్రేక్ఫాస్ట్కి తర్వాత కావచ్చు, అట్లా స్పెసిఫిక్గా డే మొత్తంలో కూడా మీ సలైవా ఏదైతే ఉంటుందో కలెక్ట్ చేయమని చెప్తారనమాట. చేసిన తర్వాత టెస్ట్ చేస్తారు, దాన్ని బట్టి కూడా డేలో మీ రిథమ్ ఎట్లుందన్నది అర్థమవుతుంది. సెకండ్ టెస్ట్ వచ్చేసి లేట్ నైట్ సలైవరీ టెస్ట్ అనమాట. అంటే రాత్రి మనం పడుకునే ముందు లైక్ 10:30, 11 o'clockకి సలైవా అనేది కలెక్ట్ చేయమని చెప్తారనమాట. సో దాట్ నైట్ ఎలివేటెడ్ ఉందనుకోండి, మీ యొక్క కార్టిసోల్ అబ్నార్మల్గా ఉందని అర్థం. ఎందుకంటే యూజువల్గా నైట్ తక్కువ ఉండాలి, ఓకేనా, మార్నింగ్ ఎక్కువ ఉండి సాయంత్రం కల్లా అది తగ్గాలన్నమాట. సో ఒకవేళ నైట్ కూడా ఎక్కువ ఉందంటే అబ్నార్మల్గా ఉందని క్లియర్గా అర్థమైపోతుంది. కార్టిసోల్ అబ్నార్మల్గా ఉన్నా లేదంటే అబ్నార్మల్గా అవ్వకూడదన్నా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ గురించి కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా వీడియో అయితే ప్లాన్ చేద్దాము. సెకండ్ వచ్చేసి సప్లిమెంట్స్ ఉంటాయి, లైక్ అశ్వగంధ అనే ఒక సప్లిమెంట్ ఉంటుంది. సో ఇది కూడా మీ కార్టిసోల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏదైనా ఉంది అని అంటే టైంకి పడుకోవాలన్నమాట. కార్టిసోల్ అనే హార్మోన్ బేసిక్గా ఈ బయోలాజికల్ క్లాక్తోనే ఇంటర్లింక్ అయి ఉంటుంది అనమాట. అందుకే మీరు టైంకి లేచి టైంకి పడుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మార్నింగ్ కార్టిసోల్ ఎలివేటెడ్ ఉండి ఈవినింగ్ కల్లా డ్రాప్ అవ్వడం, అండ్ నైట్ హార్మోన్ ఏదైతే ఉంటుందో మెలటోనిన్ అనే హార్మోన్ అది రిలీజ్ అవ్వడం. సో మీకు హార్మోనల్ సైకిల్ ఏదైతే ఉంటుందో హెల్దీ ఉంటుంది అనమాట. సో ఇలా చేయడం మొదలు పెట్టండి, సో దాట్ మీరు మీ కార్టిసోల్ని కంట్రోల్ చేయగలుగుతారు, బెటర్ చేసుకోగలుగుతారు. ఇలాంటి మంచి వీడియోల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక వీడియోతో కలిసా, టిల్ దెన్ బాయ్.